గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి ఆయుష్మాన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మంగళ ఆశీర్వచనములు. మీరు మొన్న రాజమండ్రి పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు గోదావరి నదిని సందర్శించిన సందర్భంలో చాలా గొప్పగా స్పందించారు. మీరు మీ పిల్లల్ని తీసుకువచ్చి ఈ నీళ్ళలో స్నానం చేయిస్తారా? ఈ నీళ్ళలో స్నానం చేస్తే పుణ్యం కాదు వచ్చేది రోగాలు వస్తాయి అన్నారు. మీ ఈ స్పందన చాలా గొప్పది, అత్యంత మానవీయమైనది, కరుణాపూర్వకమైనది మరియు వ్యవస్థలను ప్రక్షాళన చేసి సరైన మార్పుకు మార్గనిర్దేశం చేసేది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రాణప్రదంగా భావిస్తారు. తమ బిడ్డలను ప్రాణాలకు తెగించైనా కాపాడుకుంటారు. మీ బిడ్డల కోసం ఏ విధంగా అయితే ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన పనులు కోరుకుంటారో అదేవిధంగా ప్రజలకు కూడా చేయండి అనే బలమైన సందేశాన్ని మీరు తోటి ప్రజాప్రతినిధులకు ఇచ్చారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఏ విధంగా పనిచేయాలో సూటిగా చెప్పారు. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన సమస్యను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము. మన రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో తాగునీరు, సాగునీరు మరియు మురుగునీటి వ్యవస్థలు సరిగ్గా లేవు. మా తాత ముత్తాతలు నీళ్లు తాగిన కాలువలు నేడు మురుగు కాలువలుగా, చెరువులు మురికి కుప్పాలుగా మారాయి. ఇంచుమించు గృహ సంబంధిత పారిశుధ్య వ్యర్థాలన్నీ సాగునీటిలోనే కలిసిపోతున్నాయి. గ్రామాల్లో ఉండే సామాన్య ప్రజలు ఎప్పటికీ గాలి, నీరు, నేల పట్ల పూజ్యభావంతోనే ఉన్నారు. కానీ తాగునీరు, సాగునీరు, మురుగునీటి వ్యవస్థలు సరిగ్గా లేని కారణంగా గత్యంతరం లేక పారిశుధ్య వ్యర్థాలను నీటిలోనే వదిలేస్తున్నారు. దయచేసి కరుణతో ఈ సమస్యను పరిష్కరించగలరని మా మనవి. ఈ సమస్య పరిష్కారమైతే గ్రామాలు మరింత వెలుగుతాయి, గ్రామస్తుల జీవితాలు మరింత ఆనందమయమవుతాయి. జై భారత్.